Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob-Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob-Nagar. Afghani House, discover the taste of Afghan culture. शाह साहब गुट्टा रोड, महबूब-नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर बल्दिया के वार्ड नंबर 45 टीडी गुट्टा इलाके में मसाइल की अंबार। ओहदेदारों की लापरवाही से वार्ड की आवाम को कई दुश्वारियों का सामना करना पड़ रहा है। तफसीलात के मुताबिक इस इलाके में पीने के पानी की सरबराही वक्त पर ना मिलने पर खवातीन ने घड़ों को अपने हाथ में लेकर एहतजाज दर्ज किया और कहा कि पिछले कई दिनों से इनके इलाके में पानी नहीं आ रहा है और इस इलाके में दाखिल होने के लिए ऑटो की तक जाने की जगह नहीं है। अगर किसी को कुछ हो भी जाता है तो एम्बुलेंस तक अंदर आने के इम्कानात नहीं हैं और इस इलाके में जगह जगह पर कचरा पड़ा हुआ है जिससे डेंगू मलेरिया जैसे खतरनाक अमराज होने का खदशा है। वार्ड के आवाम ने मेट्रो न्यूज अपडेट से मुखातिब करते हुए अपनी सख्त बरहमी का इजहार किया और ओहदेदारों को फौरी से जानिब तवज्जो देने की अपील की। इनका कहना है कि दूसरे शहरियों की तरह ये वक्त पर रोड और नल का टैक्स भी भरते हैं, लेकिन इनके साथ नाइंसाफी क्यों की जा रही है। उन्होंने हुकूमत से सवाल किया। जहां पर रोड्स डालने के इम्कानात नजर आ रहे हैं वहां पर रोड्स नहीं डाला जा रहा है। नाजरीन, वाज़ेह रहे कि रेलवे के डबल ट्रैक के काम तेजी से जारी हैं, जिसकी वजह से रोड वाइंडिंग की गई। इस इलाके में कई मकानात इसकी जद में आ चुके हैं। इन्होंने ओहदेदारों से इसका हल निकालने की अपील की और जो जगह बच रही है वहां पर रोड डालने का मुतालबा किया और वार्ड में इनको दरपेश तमाम मसाइल को हल करने की अपील की। देखिए ये रिपोर्ट। ఒక్క నెల నుంచి నీళ్ళే ఇడిస్తలేడు. అది ఇడిచినా కూడా 4 గొట్టంగా ఇడుస్తారు. రాత్రిపూట కష్టం చేస్తూ 4 గొట్టంగా లేస్తారా? లేస్తాం 6 గొట్టంగా లేకుంటే 5 గొట్టంగా ఇడవాలి. నీళ్ళే లేవు. ఒక నెల నుంచి ఒక చుక్క నీళ్ళు లేవు. ఆ రోడ్కి ఒక ట్యాంకీ రాదు, ఒక ఆటో రాదు, మరి ఏ వస్తలేవు. ఒక ట్యాంకీ కూడా పంపిస్తాడు ఆయన. ఏం ఎమ్మెల్యేలో మరి ఏం ఎంపీయో ఏం తెలియదు. ఇంతకుముందు మంచిగా ఉంటే ఇప్పుడు ఏం మంచిగా లేదు. 45 వార్డ్ నెంబర్ టీడీ గుట్ట అసలు నీళ్ళే ఇడిస్తలేడు. ఆయనకి టైం అసలు ఎవరు అడిగితే కూడా ఎవరు పట్టించుకుంటలేదు. గేరి గురించి టీడీ గుట్ట ఉన్నంటే టీడీ గుట్టనే ఉంది, ఎవరు పట్టించుకుంటలేదు. మేము ఒర్లి ఆ బోర్ నీళ్ళు ఎప్పుడో ఒకసారి చెడిపోతాయి. ఆ నీళ్ళు వచ్చిన అవే బోర్ నీళ్ళు తాగాలి, అట్లనే ఉండాలి. అక్కడ బాట లేదు. కొనుక్కొని తాగాలంటే గేట్ కాడ పోయి ఎత్తుకురావాలి నీళ్ళు. ఈ నుంచి ఇంత దూరం పోయి ఎత్తుకురావాలి. ఆ బండ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఎట్లా చెత్త బండి కూడా వస్తలేదు. వాళ్ళకి మాకైనా సౌకర్యం ఉండాలి, వాళ్ళకైనా సౌకర్యం ఏది లేదు. ఎట్లా ఉండాలి? నీళ్ళు అస్సలు నీళ్ళే వస్తలేవు. మాకు దయచేసి నీళ్ళు ఇవ్వాలి. మాది రోడ్ కావాలి, మున్సిపాలిటీ నుంచి రోడ్ కావాలి. అక్కడ రోడ్ లేదు, ఏం లేదు. ఒక దీనికి నుంచి నడవాలి. సచ్చినా బతికినా ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పోవాలో తెలుస్తలేదు. టీడీగుట్ట 45 వార్డు నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మాకు నీళ్ళ సౌకర్యం లేదు. నెల రోజులు అవుతుంది నల్ల రాక. మంచినీళ్ళు అస్సలు లేవు. ఫిల్టర్ నీళ్ళు రావాలన్నా గేట్ బయటికి పోవాలి. నీళ్ళ కోసం బిందె తీసుకొని అందరికీ ఎట్లా చేతనవుతుంది. బోర్ ఉందంటే బోర్ ఒకరోజు వస్తుంది, 2 రోజులు రాదు. మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాలి మేమే. ఏ కౌన్సిలర్ ఎవరు పట్టించుకోరు, ఏ న్యాయవాది ఎవరు పట్టించుకోరు, ఎవరు ఎమ్మెల్యే రాడు, ఎవరు రారు మా ఏరియాకి. వచ్చి కూడా చూడరు. ఇంకా మాకు రోడ్డు లేదు. ఎలక్షన్ టైంలో కనిపించిందంటే మళ్ళీ ఎలక్షన్కే కనిపిస్తారు. ఆడ రోడ్ ఉంది అని ఒక బండి రాదు. ఇప్పుడు ఆ రైల్వే గేట్ వేసిర్రు, బ్రిడ్జ్ వేసిర్రు, ఒక ఆటో రాదు, బైక్ రాదు. మొత్తం రోడ్ అంతా బురద. అసలు ఎవరికైనా చూస్తాయి హాస్పిటల్ ఎమర్జెన్సీ ఆటో తీసుకురానికే కూడా మాకు ఆటో ఏం రాదు ముందరికి. మేమే మోసుకొని పోవాలి ఎవరికన్నా ఉంటే. మోరీల చెత్త అట్లనే ఉంటుంది. వాళ్ళు కూడా ఫస్ట్కి వచ్చిరంటే మళ్ళీ ఫస్ట్కే వస్తారు. आज वार्ड नंबर 45 तिरुमल देवगढ़ महबूब नगर में पिछले कई सालों से यहाँ पर कई सारे मसले मसाइल का दरपेश हो रहा है, जिसमें बिलखुसूस पिछले 15 या 17 दिनों से यहाँ पर मीठे पानी का जो नल आता था वो बंद हो चुका है। यानी 30 सितंबर को कुछ नल आया था, उसके बाद से यानी दशहरे से पहले आया था 2 दिन पहले, उसके बाद से आज तक यहाँ पर नल आने का नाम नहीं है। मालूम करने पर पता चला कि महबूब नगर में कुछ इस तरह के प्रॉब्लम्स रोनुमा हो रहे हैं
लेकिन सबसे ज़्यादा बीचों में कभी कभी बोईपल्ली गेट, कभी वीरानापेट में पानी आ रहा, लेकिन टोटली तिरुमल गेट में 17 दिनों से मीठे पानी का जो नल है बिल्कुल बंद हो चुका है। इसका जो भी प्रॉब्लम होगा वो जल्द से जल्द सॉल्व करने के लिए मैं म्यूनसिपैलिटी से रिक्वेस्ट कर रहा हूँ। दूसरा, ये जो तिरुमल गेट का जो हमेशा हर कुछ मिनटों में गेट पड़ता है और गेट की वजह से बहुत ज़्यादा ट्रैफिक की दुश्वारियाँ होते हैं, आने जाने वालों को बहुत सारे मुश्किलें हो रही हैं। तो यहाँ पे रोड कटिंग होती या फिर फ्लाईओवर डालते, बीच में भी मीडिया में आया हुआ था, इस पर भी नज़र रखने की ज़रूरत है। और बिलखुसूस आज जो यहाँ पर इलेक्ट्रॉनिक मीडिया को मदऊ किया गया है कि वो डबल लेन के लिए जो डबल ट्रैक जो रेलवे का जो यहाँ पर काम शुरू है पिछले 4-5 महीनों से, तो तिरुमल गेट का जो रूम है गेट डालने का, उसके पीछे से हमें एक छोटी मोटी रोड थी कि हमारे अपने घरों तक आने के लिए, लेकिन जब से ये डबल लेन का काम शुरू हुआ है, ये बाउंड्री बनने के बाद यहाँ पर आने जाने के लिए बहुत ज़्यादा दुश्वारियों का सामना करना पड़ रहा है। कहने का मतलब क्या है, हाल ही में मैं समझता हूँ ये काम जब से शुरू हुआ है 3 या 4 महीनों में हमारे एक गैर मुस्लिम आंटी थी, उनका इंतकाल हो गया, और यहाँ पर हमारे तरकारी वाले साहब थे, उनका भी इंतकाल हो गया। तो कुछ अच्छा बुरा हुआ, बीमार हुआ, एक एम्बुलेंस एक ऑटो आने के भी लिए भी यहाँ पर जगह नहीं है, मुश्किल बाइकों का इंटरफेयर होना यहाँ पे, और कोई मर गए डोला या उसकी आरती उठाने के लिए भी कोई रास्ता फराहम नहीं है। तो इसलिए मैं हुकूमत से दरख्वास्त करता हूँ कि जल्द से जल्द आकर इस रेलवे का मायना करें। और जैसे भी डेवलपमेंट की जो बात कर रहे हैं, अल्हम्दुलिल्लाह डेवलपमेंट होना महबूब नगर में बहुत अच्छी बात है, लेकिन डेवलपमेंट के नाम पे आवाम को जो दुश्वारियाँ हो रही, आवाम को जो परेशानियाँ हो रही, उसका भी हुकूमत को ख्याल रखना चाहिए। तो सबसे पहले जहाँ पर भी डबल ट्रैक की जो रेलवे की लाइन आ रही है, तो हुकूमत की जानिब से एक टीम तैयार करना कि कहाँ से ये लाइन फॉलो हो रही, इसके पीछे क्या काम हो रहा है, कितने लोगों के घर जा रहे हैं, कितने लोगों को रोड पे आने जाने के लिए मुश्किल हो रहा, पूरी एक टीम तैयार करके पूरी इसकी एक रिपोर्ट बना के आनन फानन में साथ ही साथ उस प्रॉब्लम को भी सॉल्व करना, उसके हर मसले का हल करना। लेकिन 5-6 महीने हो गया, हम एक कमिश्नर को भी इसके बारे में एक लेटर दिए, तो कमिश्नर साहब आके इसको विज़िट कर दूँ बोले, कमिश्नर साहब भी आज तक आने का नाम नहीं है। तो कहने का मतलब क्या है, जितना जल्दी हो सका इस डबल ट्रैक लाइन के वास्ते मैं कमिश्नर साहब से, एमएलए साहब से, कलेक्टर साहब से और हमारी DK अरोड़ा मैडम से, ख़ास कर से यहाँ के आवाम की, यहाँ के बस्ती वालों की जानिब से मैं रिक्वेस्ट कर रहा हूँ कि जितना जल्दी हो सका एक मरतबा इसको विज़िट करें, विज़िट करके इस मसले का हल जल्द से जल्द निकालने की कोशिश करें। टीडू गुट्टा में रहने वाले क्या रोड टैक्स नहीं बन रहे, क्या घर का टैक्स नहीं बन रहे, क्या नल का टैक्स नहीं बन रहे, इसके बाद भी टीडी गुट्टे को इतना बैकआउट क्यों किया जा रहा है, इसको इतना क्यों नेग्लिजेंसी क्यों किया जा रहा है, इसको इतना क्यों नज़रअंदाज किया जा रहा है, ये हुकूमत को जवाब देने की ज़रूरत है। सबसे अहम बात जो मैं आपको बताना चाह रहा हूँ, ये जो गोवर्धन यादव साहब का जो मकान है, वहाँ पे जो 3 रस्ते मिलने का जो अभी हमारे अज़हर खान साहब शूट करे, तो वहाँ से जो है करीब 10 या 12 फीट की जगह है, रेलवे बाउंड्री जाने के बाद भी 10 से 12 फीट की जगह बाकी है, लेकिन एक बड़ी नाली है वहाँ पे, वो नाली को अगर हम अंडरग्राउंड करके उसके ऊपर स्लैब डाल के एक रोड डाले तो हमारे को आने जाने को बहुत ही बेहतरीन सहूलत फराहम होते हैं। लिहाजा मैं एक बार फिर हमारे म्यूनसिपल कमिश्नर साहब से, हमारे MLA NM श्रीनिवास रेड्डी साहब से, हमारे मकामी कलेक्टर साहब से और बिलखुसूस मैडम DK अरोड़ा साहिबा से मैं मुतालबा करता हूँ कि वो फौरी इस एरिया का दौरा करें, यहाँ पर विजिट करें और जल्द से जल्द टीडी गुट्टा के आवाम को इस दुश्वारों से छुटकारा दिलाएं। నల్లలు కాక ఒక గంటనే ఇడుస్తాడు, తెల్లవారుజామున 4 గంటలకు ఇడిచిందంటే మళ్ళీ 5 గంటల వరకు అయిపోతుంది, అది లేచే వరకే బంద్ అయిపోతుంది. పోనీ ఇక్కడ ఫిల్టర్ వాటర్ అయినా వస్తాయంటే బాట లేదు, ఒక చెత్తోడు గాడు ఒక ఫిల్టర్ వాటర్ గాడు పోదామంటే బాట లేదు, ఎవరైనా చచ్చిపోతున్నారంటే తీసుకోదామంటే ఆటో కూడా కాదు, ఒక బండి స్కూటీ కూడా పోనీకే లేదు. మొన్న మా ఆయన కింద పడ్డాడు, ఆటో తీసుకొని వెళ్దామంటే ఎంత ఇబ్బంది అయింది మాకే, తీసుకోవాలంటే కాళ్ళకు ఆపరేషన్ అయింది, ఎట్లా తీసుకెళ్ళాలి. మొన్న మా మామ కింద పడ్డాడు, మా మామ కింద పడ్డా కానీ ఆటోగా వస్తాడంటే ఆటో కూడా కాలేదు. ముసలోళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బందే కదా, తీసుకెళ్ళాలంటే చాలా పరేషాన్ ఉందన్న. टीडू गुट्टा से मैं बात कर रही हूँ, वार्ड नंबर 45। यहाँ पर 1 महीने से नल की किल्लत बहुत, पानी नहीं आ रहा, पानी की बहुत परेशानी हो रही और
रोड हमें सही नहीं है, कोई इमरजेंसी हुई है तो भी एक गाड़ी की सहूलियत नहीं है, एक ऑटो की सहूलियत नहीं है, कुछ भी नहीं है यहाँ पे। कोई फिल्टर पानी नहीं आता है, कचरा वाला नहीं आ रहा पूरा। कौन इमरजेंसी में कोई इंतकाल भी हुआ तो ले जाने भी, डोला भी ले जाने भी जगह नहीं हो लोगों को, ऐसा हो गया हाल यहाँ पे। कोई कौन पकड़ा ले रहे हैं यहाँ पे, कितना भी बोलो। एक ही घंटा डाला है तो भी एक ही घंटा छोड़ा बोले तो भी, और वो भी अंधेरे से छोड़ रहा पानी। आधे भले बाद पानी बंद हो जा रहा उठने तक। 4 बजे 4 बजे नहीं छोड़ना, शाम के टाइम छोड़ो तो भी भर लेते, पूरे लोग घर पे रहते। ये टाइम छोड़ो तो भी अच्छा रहता। हम लोग शाम के टाइम बहुत परेशानी हो रही है हम लोगों को 1 महीने से। रास्ता भी क्लियर करना, रोड भी बनाना हमारे को, पानी की किल्लत भी दूर करना हमारे को, हर चीज़ की सहूलत होना। बोल के कौन पकड़ा ले रहे हैं हम लोगों को बोल के। నేను టీడీగుట్ట నుంచి మాట్లాడుతున్నాను, 45 వార్డు. ఇక్కడ నీళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకోటి రానికి పోనీకి దారి చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఇక్కడ టీడీగుట్ట నుంచి మంది ట్యాక్స్ కడుతున్నారు, నల్ల ట్యాక్స్ కడుతున్నారు, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, లేక ఇక్కడ రోడ్ ట్యాక్స్ అంటే కూడా కడుతున్నారు. మరి వీళ్ళని ఎందుకు చాలా ఏమంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. ఇది నేను ఎమ్మెల్యే గారికి వినియోగించుకుంటున్నా, దయచేసి మాకు ఇక్కడ దారి కానీ మంచినీళ్ళు కానీ సౌకర్యం కలిగించారండి. ఇంకొకటి ఏమంటే ఈ దారి అయితే ఉంది కదా సార్, మొన్న లోపల ఆరోగ్యం కూడా పాడైతే తీసుకుపోవడానికి అంబులెన్స్ కూడా రాదు, ప్యాసింజర్ ఆటో కూడా రాదు లోపలికి. దీన్ని దయచేసి మీరు మీ నాలెడ్జ్లో పెట్టుకొని ఒకసారి విజిట్ చేయండి సార్. నేను అంటున్నాను, ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మా ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మహబూబ్నగర్ టీడీగుట్ట ప్రాంతంలోనండి 45 వార్డు లోపల ఈ డబుల్ ట్రాక్ వేసినప్పటి నుంచి మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ట్రాక్టర్, ఒక ఆటో కూడా రాదు, ఓన్లీ బైక్సే పోతున్నాయి. రేపు మంచి చెడు కార్యక్రమాలు పోవాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది. ప్రతి చిన్న విషయంలో ఇప్పుడు ఒక ఫిల్టర్ వాటర్ రావాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రావడం పోవడం కానీ, ఫిల్టర్ వాటరే కానీ, ఒక చెత్త బండి కూడా రావడం లేదండి మొత్తానికి. దాని మీద దృష్టి పెట్టి తొందరగా పరిష్కారం మాకు చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నాయి మొత్తం ఇక్కడ. మా మీద దయ ఉంచి మాకు ఏదైనా దారి చూపెట్టాలని గౌరవమైన పురపాలకులకు విన్నవించుకుంటున్నాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।